హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేట్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అవుతుంది అన్నమాట. సో పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ కొట్టడం వల్ల నేను పట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈరోజైతే ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని ముందైతే కిచెన్లోకి వచ్చానండి. పిల్లలు అడిగితే ఏదైనా చేయకుండా ఉంటామా అండి. ఈరోజైతే చిన్న బాబు గారెలను చికెన్ కర్రీ అయితే అడిగారండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి. ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ ఉన్న టైంలో గారెలు చికెను అంటే కొంచెం కష్టమే కదా. కాకపోతే మా వారు ఏం చేశారంటే ముందు రోజు నైటే ఒక చికెన్ అయితే తీసుకొచ్చారు. సో కొంచెం చికెన్ అయితే గారెల్లోకి వండుదామని చెప్పి కొంచెం కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లోనే ఉందన్నమాట. సో బయటకైతే తీయాలి. ఇంక ఈలోగా ఏంటంటే ఈరోజు లంచ్ బాక్సులకి ఇంట్లోకి పప్పుచారు అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే చికెన్కి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో నేను ఎటువంటి పచ్చి మసాలా పేస్ట్ అయితే వేయట్లేదండి. ఇవాళ గ్రేవీ వచ్చిద్దో రాదో చూద్దామని చెప్పి కుండలోనే చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అయితే ఉంది. సో ఇంక ఇటు పక్కన ఏంటంటే చక్కగా పప్పు అయితే తీసుకున్నానండి. కందిపప్పు శుభ్రంగా కడిగేసి దాంట్లో కొంచెం పసుపు నూనె కొంచెం కరివేపాకు ఒక టమాటా అయితే వేసుకొని వాటర్ పోసుకొని కలిపుకొని మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఈలోగా ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దాంట్లో ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాం. ఈలోగా ఏంటంటే దీనికి ఇంకా మూత పెట్టేసి పైన లిడ్ పెట్టి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. కుక్కర్కి పెట్టేటప్పుడు నేనేం చేస్తున్నానంటే యూట్యూబ్లో బాగానే వైరల్ అయింది కదండి టిష్యూ పెట్టి పైన విజిల్ పెట్టడం. సో ఇది బాగానే వర్కౌట్ అవుతుందండి. పైన మూత అనేది అంటే పప్పు పొంగినా చేసినా హార్డ్గా లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. సో పక్కనైతే కుక్కర్ పెట్టేసుకొని ఇటు పక్క ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగుతూ ఉన్నాయి అన్నమాట. సో తెల్లారిపోయిందండి. అప్పటికే 6:30 అయిపోతుంది అనమాట. సో ఈలోగా ఏంటంటే కూరలో కావాల్సిన కరివేపాకు అవన్నీ అక్కడే పెట్టేసుకున్న డబ్బాలు, చికెన్ కూడా తీసి బయట పెట్టుకున్నాను. సో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత నేను దాంట్లో కొంచెం ఒక టమాటా అయితే వేసానండి. అది కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకున్నానండి. ఇక్కడ ఈ పచ్చి వాసన పోయిన తర్వాత ఏంటంటే చికెన్ అనేది వేసేసుకొని కొంచెం కలతిప్పుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కుండలోనే కాబట్టి చూసుకొని వేసుకున్నాను. ఒక్కొక్కసారి ఎక్కువైపోతుందండి. అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. ఈ మధ్య కొంచెం ఉప్పు ఎక్కువ వేసేస్తున్నానని. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నా. ఈలోగా చూస్తే ఏంటంటే కారం డబ్బాలో కారం అయితే అయిపోయిందండి. డబ్బా కడిగి అనేది పక్కన పెట్టేసుకున్నా. సో కొంచెం కారం అనేది దీంట్లో తోడి పక్కన పెట్టుకున్నా. ఇవాళ మార్నింగే పిల్లల్ని లేపేశారండి. బాగా లేపి ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చి పనుకున్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం చదువుకుంటూ పెండింగ్ హోంవర్క్స్ ఉన్నాయన్నమాట. ఊరు వెళ్ళాం కదా. సో ఆ పెండింగ్ హోంవర్క్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోగా అయితే కారం వేసుకొని కలిపుకున్నాక కొంచెం మూత తీసి దాని మీద కొత్తిమీర అయితే వేసి మూత పెట్టుకున్నాను. పప్పుచారులోకి కరివేపాకు కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ములక్కాయలు ఏంటంటే వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి తీయంగానే డైరెక్ట్గా వేయకుండా ఒక 5 minutes ఏంటంటే వాటర్లో వేసి పెడితే ములక్కాయలు కొంచెం మరీ గట్టిగా హార్డ్గా లేకుండా మెతికిస్తాయి అన్నమాట. ఇంకా టమాటా ఏంటంటే చికెన్లో వేసాను, మళ్ళీ పప్పులో కూడా ఒకటి వేసాను కదా, అందుకని చెప్పి ఇంకో 2 టమాటాలు తీసుకొని కడిగైతే పక్కన పెట్టుకొని ఇంకా అదే చొమ్ములో ఏంటంటే కొంచెం చింతపండు వేసి నానబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే నేను రాత్రి గిన్నెలు ఎన్ని కడగలేదని చెప్పి ఇంకా 2 పొయ్యిల మీద 2 అయితే వేసేసి ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నానండి. సో రాత్రే కడకపోటానా ఎన్ని అయితే ఉన్నాయో అండి. అసలు ఎప్పటికూ నైట్ టైమే క్లీన్ చేసుకుంటాను. కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, కొంచెం తగ్గుతుందన్నమాట. సో బ్యాక్ పెయిన్ అనేది చెప్పాను కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం
ఇబ్బందిగా ఉంది. అందుకని నిదానంగా చేసుకుంటున్నాను. రోజు లేచేదానికన్నా 1 అవర్ ముందు లెగుస్తుంటే నిదానంగా చేసుకుంటే కానీ లంచ్ బాక్సులకి వాటికి టైం సరిపోవట్లేదన్నమాట. సో ఇక్కడైతే శుభ్రంగా బౌల్స్ అన్నీ కడిగేసుకుంటున్నానండి. కడిగేసుకొని షింకు ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా నీట్గా వాష్ చేసేసి కిందైతే పెట్టేసుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే ముందు లెగవంగానే ఈ పని చేసుకుంటే వంట లేట్ అయిపోతుందని చెప్పి ముందైతే 2 పొయ్యిల మీద 2 వేసేసి బౌల్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఈలోగా పప్పు అయితే అయిపోయింది. చికెన్ కర్రీ అటు పక్కకు పెట్టేసి సిమ్లో పెట్టేశాను. ఈలోగా నేను ఇంకా పప్పుచారు చేస్తున్నాను కదా, పప్పుచారుకి ఇంకా పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, నేనైతే పప్పుచారు ఇలా చేసుకుంటానండి. కాకపోతే ఏంటంటే ఈరోజు నేను ములక్కాయలు ఏంటంటే పప్పులోనే వేసుకుంటాను. సో ఈరోజైతే నేను అలా వేయలేదన్నమాట. సో ముందైతే పోపు పెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు దంచి వేసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ములక్కాయలు, సొరకాయ, మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అన్నీ వేసేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని కలదిప్పి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే మనం వేసిన ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ముక్కలను బాగా కలతిప్పుకోవాలన్నమాట. సో నేనైతే గిన్నె మసిగుడ్డ పట్టుకొని ఎగరేసేస్తున్నాను. ఇక్కడ వేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఆ సిమ్లో ఉన్న ఆవిరికి ఉడికిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పప్పు మెదుపుకుంటున్నాను. పప్పు బాగా ఉడికిపోయింది మంచిగా. కొంచెం వాటర్ పోసి పప్పునైతే పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. దీనికి సరిపడా ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, సో ఆ చింతపండు వేసుకొని దాంట్లోకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకొని దీంట్లో ఏంటంటే కొంచెం కారం, కొంచెం పసుపు, మనం దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు వదిలేస్తే తెరులుతుంది అనమాట. ములక్కాయ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని మనం వేసుకున్న పప్పాయలు అక్కడైతే జస్ట్ మిస్ అండి, పెట్టిన చారు అంతా పడిపోయేది. టైం బాగుంది అనుకున్నాను నేనైతే. సో జస్ట్ అలా టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఆగింది. సో ఇంకా దాంట్లో ఏంటంటే ఇంకా పప్పు కాస్తుంది కదా, అది వేసుకొని కలదిప్పుకొని చారులో అయితే వేసేసుకొని మూత పెట్టేసామనుకోండి, పొంగు వచ్చేటప్పుడు తీయాలన్నమాట. కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాయి, పొంగు వచ్చేసింది చూసారా. సో నేను అనేలోపే పొంగు వచ్చేసింది అది. సో ఇంకా చూసుకొని ఉప్పు చూసుకొని చెక్ చేసుకున్నానండి, అన్నీ బరాబర్ సరిపోయినాయి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నా. పులుపు కొంచెం ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు, లేదనుకుంటే సరిపోతుంది. సో పప్పుచారు అయితే అయిపోయింది. ఇంకా అదే పొయ్యి మీద ఏంటంటే రైస్ పెట్టేసుకుంటున్నా. చూసారా చారు అంతా స్టవ్ చుట్టూ పడిపోయింది. సో ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇటు పక్క వచ్చేసి ఇంకా కర్రీ ఉంది కదా, అది కూడా చూడాలి. పప్పు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. సో అక్కడ వరకు అయితే చారు తుడిచేసి పక్కన పెట్టాను. చికెన్ ఎక్కడ దాకా వచ్చిందా అని చెప్పి చూస్తున్నాను అనమాట. సో సిమ్లోనే పెట్టానండి. ముక్కలు వేసుకొని ఉప్పు కారం వేసుకున్నాక ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటరే అవి, నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఇంకా సిమ్లోనే ఉంచేసాను. కతే కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ ముందే, అంటే ముందు కాదు లాస్ట్లో పోసాను అనమాట. కొంచెం గుజ్జు కావాలి కదా గారెల్లోకి అని వేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు అయితే అలా పెట్టేశాను. సో చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీన్ని కూడా ఇంకొక పక్కకు పెట్టేసుకొని ఆ కూర అలా పక్కనే ఉంచేసుకొని ఇంకా నేనేం చేశానంటే బయటికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసుకొని వచ్చానండి. ఇల్లు ఊడ్చి తుడిచేసుకున్నాను. ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకొని గారెల పిండి మిక్సీ పట్టేసాను. ఎప్పుడు గ్రైండర్కే వేస్తాను, ఈసారి ఏంటంటే మిక్సీకే వేసేసాను, అది గ్రైండర్ పైకి లేపలేక. ఇంకా దీంట్లో వచ్చేసి ఒక ఉల్లిపాయ, 1 ఇంచు అల్లము, 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇంకా సపరేట్గా ఉల్లిపాయలు అయితే ఇంక నేనేం వేయలేదు. సో పేస్ట్లో ఏంటంటే బ్లెండ్ చేస్తూ ఆపుతుంటే అచ్చాపచ్చాగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, గారెల్లోకి సరిపడా కొంచెం ఉప్పేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎప్పుడన్నా మనకి గారెపిండి లూజ్ అయినట్టు కానీ లేదంటే పైన క్రిస్పీగా కావాలనుకున్నా కానీ ఏంటంటే దీంట్లో మనం కొంచెం ఇడ్లీ పిండి వేసుకుంటే
పైన క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. పిండి కలుపుతుంటే ఒక పచ్చిమిరకాయ నలగలేదన్నమాట. సో దాన్ని అయితే తీసేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందని సిమ్లో అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడ ఏంటంటే కవర్తో వేద్దామని చూశాను, కానీ చేత్తో రాకపోతే చూద్దాంలే అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, వస్తాయా రాదని ట్రై చేశాను, కానీ చేతి మీద బాగానే వచ్చేసినాయండి. కొంతమంది ఈ పట్టుకున్న పిండి చేత్తో నీళ్ళలో వేస్తారు కదా, అవేంటంటే లావుగా వస్తాయని మా వారికి నచ్చదు. కొంచెం పలసగానే పెద్దగా వేస్తే ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇంకా అలా ట్రై చేస్తానన్నమాట. అలాగే గారెలు మనకి ఎర్రగా రావాలి అన్నా కూడా ఉల్లిపాయని మిక్సీ పట్టి అలా వేసుకుంటే గారెలు బాగా వస్తాయి అన్నమాట. ఇవేంటంటే పొట్టుపప్పు కాబట్టి ఇంకా చాలా బాగా ఎర్రగా అయితే వచ్చినాయండి. ఏదైనా కానీ పొట్టుపప్పుతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే గుళ్ళు పప్పుతో చేస్తే రావా అంటారేమో, అదేం లేదు. కాకపోతే ఇవేంటంటే కొంచెం హెల్త్కి మంచిది. ప్లస్ ఏంటంటే నేనైతే మాత్రం కొంచెం పొట్టు అనేది ఉంచే మిక్సీ వేస్తానండి. దాంతోపాటు ఏంటంటే మిక్సీ పట్టేసేటప్పుడు కొన్ని పప్పు తీసి పక్కన పెట్టుకుంటాను. సో పిండి అన్నీ వేసుకున్నాక ఈ పప్పు వేసుకుంటాను అనమాట. నోటికి కొంచెం పప్పులు తగులుతూ ఉంటే బాగుంటాయి కదా, సో అలా అనమాట. నేనేంటంటే మ్యాక్సిమం గ్రైండర్కే వేస్తానండి. సో ఇంకా బాగా ఏంటంటే నైట్ డ్యూటీ చేసి వచ్చి పనుకున్నారు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను మిక్సీకి వేసాను. ఎందుకంటే కొంచెం డాక్టర్స్ కొంచెం వెయిట్స్ లేపొద్దని చెప్పారు. సో దట్స్ వై నేను ఏంటంటే ఇంకా తీయకుండా మిక్సీకి వేసాను. మిక్సీకి వేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. అరిచేతి మీద వేసుకొని పెడుతుంటే కూడా షేప్స్ కూడా భలే వస్తున్నాయండి. అసలు ఒక్కొక్కసారి షేప్ అవుట్స్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ టిప్ బాగా పనిచేస్తుంది అనమాట. అరిచేతిలో వేసుకొని జస్ట్ ఇలా లాగంగానే వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చి ఇంకా అలాగే కంటిన్యూ చేశాను చేత్తో వేయటం. సో కొంచెం చిన్న ప్యాన్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఆయిల్ చిందుతుంది. సో పెద్ద కళాయి అయితే ఇంకా చాలా పెద్దది ఉందండి, ఈసారి తీసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే నాన్ స్టిక్ అన్ని బాండీలు తీసేసానండి నేను, ఇంక ఇది ఒక్కటే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాన్ స్టిక్ వాటిల్లో చేయొద్దు, జలం శ్రీ వాటిల్లో చేయొద్దు అని చెప్తున్నారు కదా. ఒక్కసారిగా మార్చాలంటే కష్టం కదా. సో ఒక్కొక్కటి మారుద్దాంలే అనుకున్నాను, కానీ నా ఆత్రం కొద్దీ ఆ బాండీలు ఏంటంటే వెంటనే తీసేసి పడేస్తాను అనమాట. ఎందుకు మా వారితో రోజు తిట్లే అనమాట. అంటే ఇంక అన్నీ దాంట్లోనే చేస్తున్నాను కదా, అందుకని. సో ముందైతే పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నానండి. గారెలు వేసుకొని చికెన్ కర్రీ అయితే వేసి ఇచ్చేసాను పిల్లలకి. ఈలోగా ఏంటంటే మిగిలిన పిండి ఉంది కదా, సో నేనేంటంటే నాలుగు వేసేసి ఇంకా కర్రీ పెట్టుకున్నాను. కర్రీ గ్రేవీ వచ్చిద్దో రాదో అన్నాను కదా, చూసారా పులుసు ఎంత బాగా వచ్చిందో. నిజంగా చాలా బాగుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను ప్లేట్లో రైస్ వేసి పెట్టి చల్లారుతుంది కదా, ఈలోగా వెళ్ళి నేను ఫ్రెష్ అయితే రెడీ అయిపోయి వచ్చేసానండి. ఇంకా రెడీ అయిపోయి వచ్చేసి పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్ సర్దేస్తున్నా. పప్పుచారు చేశాను కదా, ఇంకో పక్క ఏంటంటే గిన్నెలో పెరిగేసి కొంచెం అన్నం కలిపి పెట్టుకున్నా. పప్పుచారు అన్నం పెడుతుంటే మమ్మీ నాకు 2 ములక్కాయలు వేయి అని చెప్పి చిన్న బాబు ఇక్కడైతే నాకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. సో సరే నాన్న అని చెప్పి ఇద్దరికి, అంటే కొంచెం చిన్న బాక్సెసే కదండి, ఒక్కొక్కసారి అయితే ఆ పెరుగన్నం కూడా పెట్టొద్దు అంటున్నారు. సో నేనేంటంటే రోజు కూర అన్నమే తింటుంటే పెరుగన్నం అసలు వద్దంటున్నారని రోజు అలవాటు చేయాలి కదా అని చెప్పి కొంచెమే పెరుగన్నం కలిపి చెరో కొంచెం అయితే పెడతానన్నమాట. సో ఒక బాక్స్లో ఏంటంటే పప్పుచారు అన్నం పెట్టాను, ఇంకో బాక్స్లో పెరుగన్నం పెట్టేశాను. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా లిడ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవాళ స్నాక్స్కి వచ్చేసి చిన్న చిప్స్ ఉంటాయి కదా, అవన్నీ పూతరేకో ఒకటి తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసి ఇద్దరికి పెట్టాను అనమాట. స్నాక్స్ అంట ఎక్కువ పెడుతుంటే తినే అంత టైం ఉండట్లేదంటండి వాడు చెప్పడం మా బాబు. సరేలే అని చెప్పేసి ముందైతే గబగబా అవైతే సర్దేస్తున్నాను. అంటే లేట్ అయిపోతుందేమోనని, లేదు టైం ఉంది, కానీ మా పిల్లలు ఆత్రం అనమాట, లేట్ అయిపోద్ది మమ్మీ అని. వాళ్ళైతే బాస్కెట్లు పట్టేసుకొని ముందైతే కిందకి దిగేశారు. బావేంటంటే వెనకాల బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నారనమాట. సో బాయ్ చెప్తున్నారు, మీరు కూడా బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. స్కూల్కి అయితే హ్యాపీగా వెళ్తారండి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాను అనే మాటే అన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇంకా పిల్లలు వెళ్ళాక టిఫిన్ తినేసేసి లంచ్ కూడా అయిపోయింది.
పిల్లలు ఏంటంటే ఇంకా స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేసారు. సో వీళ్ళ నాన్నగారు మళ్ళీ డ్యూటీ ఉంది కదా పనుకున్నారనమాట. సో మమ్మీకి కొంచెం హెల్ప్ చేయండి నాన్న అని చెప్తే పెద్ద బాబు వచ్చేసి బయట బట్టలన్నీ తీస్తున్నాడు. సో చక్కగా బట్టలన్నీ తీసి మంచం మీద వేసేసి క్లిప్స్ అన్నీ ఒక డబ్బాలో వేసి అయితే పక్కన పెట్టారండి. సో ఇవేంటంటే ప్యాంట్లు తీగ తెగిపోద్దేమో మమ్మీ అంటుంటే తెగిపోదులే నాన్న చక్కగా తీయి అంటే చక్కగా తీసేసి మొత్తం తీసుకెళ్ళి లోపలైతే పెట్టేశాడు ఇక్కడ. సో మంచిగా అయితే పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారండి. హెల్త్ బాగాలేదంటే నిజంగా పిల్లలు ఇలా అర్థం చేసుకొని హెల్ప్ చేస్తుంటే ఏ తల్లికైనా ఇంత మించిన సంతోషం అయితే ఏముంటుంది చెప్పండి. ఇంక ఈయన గారేమో ఇక్కడ టీవీ పెట్టేసుకొని టీవీలో ఏవో బొమ్మలో సినిమానో చూస్తూ ఉన్నాడండి. ఇంకా బాబు తీసుకొచ్చాడు కదా బట్టలు అవన్నీ చక్కగా అయితే నేను మడతేసుకుంటున్నాను. బాబు ఏంటంటే షిఫ్ట్ ఉంది కదా కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో బట్టలన్నీ మడతేసేసి పక్కన పెడుతున్నాను. బట్టల మీదకైతే వచ్చేసాడు ఈయన. కొంచెం బట్టలు ఉన్నాయి అటు జరగండి అంటే జరగట్లేదు. ఒక ఊసి నా బావ బట్టలు అని గట్టిగా అనేదానికి అటు పక్కకు తిరిగాడు అనమాట. ఇంకా సో 1 by 1 అయితే చక్కగా అన్నీ మడతేసుకుంటూ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నానండి. ఈరోజు ఏంటంటే ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను పిల్లల్ని కొత్తగా. సో చిన్న బాబు ఏంటంటే కొంచెం దిగులేసేసుకున్నాడు. ట్యూషన్కి వెళ్ళాలా మమ్మీ, నేను వెళ్ళాను మమ్మీ అంటున్నాడు. అప్పటికే పాఠం పాడుతూనే ఉన్నాడు. అదిగో చూడండి ఆడు మొహం పాపం ఏడుస్తున్నాడు. సో వీళ్ళైతే బ్యాగ్లు వేసేసుకొని వెళ్తున్నారు. ఏడుస్తున్నాడు పాపం. అక్కడేనండి ట్యూషన్, అది కూడా నేను చూపిస్తున్నాను కదా జూమ్ చేసి. కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. అరే 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 ట్యూషన్కి వెళ్తున్నావు అంటుంటే కొంచెం నవ్వు మొహం వచ్చిందనమాట. సో ట్యూషన్కి అయితే వెళ్ళారు. సో ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్లోర్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో తెలుసా. మెడిసిన్ ప్లాంట్స్ చాలా వరకు మా ఫ్లోర్లోనే ఉన్నాయండి. సో మా దగ్గర అయితే ముందు దవనం మొక్క అయితే ఉంది చూశారు కదా. ఇక్కడ వచ్చేసి శంకుపూ చెట్టు తీగ జాతికి చెందిందండి. ఇది కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట. ఇది పరగడుపునే మనం వేడి నీళ్ళు వేసుకొని తాగితే ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. ఫేస్లో ఏంటంటే మంచి గ్లో వస్తుందంట. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ పోతాయంట. ఇంక ఇక్కడ వచ్చేసి పుదీనా టీ కూడా పెట్టుకుంటారు, మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఇంక ఇది మొక్క వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? కిడ్నీ చెట్టు అంటారు కదా. సో ఇది మామూలుగా ఏదో షో చెట్టు. ఇక్కడ ఇది వచ్చేసి కలబంద అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను దవనం మొక్క వేశాను కదా, యాక్చువల్లీ ఈ మొక్క ఈ అమ్మాయి దగ్గరే తీసుకున్నాను. తర్వాత ఏంటంటే నా దగ్గర బతికింది. ఈ అమ్మాయిది కూడా బాగా వచ్చి ఎవరో మొత్తానికి చెట్టు అయితే పీకేసి వెళ్ళారండి ఏరుతో సహా. తర్వాత మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టిన తర్వాత దీనికైతే ఇత్తనాలు వస్తున్నాయండి. సో ఆ ఇత్తనాలన్నీ తీసి ఎండపెడితే మళ్ళీ ఇంకోసారి వేసుకోవడానికి యూజ్ ఉంటుందన్నమాట. సో ఇత్తనాలు కాస్త ఎండపెట్టమని చెప్పాలి నేనైతే. సో ఫ్లవర్స్ వచ్చేసి ఆ ఫ్లవర్స్ ఏంటంటే ఇత్తనాలుగా అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లిల్లీ, పక్కనే కలబంద వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. తలకు పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనెలో వేసుకోవచ్చు, పేస్ట్లా చేసి తలకు పట్టించుకోవచ్చు. చాలామంది షుగర్ పేషెంట్స్కి ఏంటంటే కలబంద జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్తారు. చాలామంది కలబందతో హల్వా కూడా చేసుకుంటారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి కింద చిన్న మొక్క ఉంది కదా, అదే చిన్న సన్ఫ్లవర్ షో చెట్టు అంటండి. ఇంక ఇక్కడ వచ్చేసి గులాబీ చెట్టు. ఇక్కడ వాళ్ళ బాబుకి మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. గోంగూర కాళ్ళను పుదీనా కాళ్ళు కూడా వదిలిపెట్టకుండా గుచ్చాడు. సో వాటికి కూడా చిగుర్లు వచ్చినాయి చూసారా. అసలు ఏదైనా సరే మట్టిలో పెట్టింది ఖచ్చితంగా చిగురు అయితే పడుతుంది. సో ఇది వచ్చేసి వీళ్ళది మనీ ప్లాంట్. యాక్చువల్గా పైదాకా ఉండేది, మొత్తం కట్ చేసేసిన తర్వాత ఏంటంటే ఒక బుషీలాగా ఒక కుండీ మాదిరిలో వచ్చిందనమాట. చాలా బాగున్నాయి చూసారా. మా ఫ్లోర్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో. తులసమ్మ, దవనం, అదే మర్బం మొక్క అంటాం కదా అది, ఇంకా కిడ్నీలో రాళ్ళ చెట్టు, పుదీనా, శంకుపూల చెట్లు చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను పిల్లలకైతే. ఇంకా నైట్కి గారెలు ఉన్నాయి పొద్దున్న చేసినవి, పప్పుచారు అయితే ఉందన్నమాట. సో ఇంకా నేనేంటంటే ఈరోజు నైట్కి ఇంతటితో ముగిద్దాం అనుకున్నాను. ఇంకా నాకు మా వారికి అయితే ఇంకా ఉన్నాయి, ఇంకా షింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి.
గిన్నెలు అయితే వాష్ చేసుకోవాలి, తప్పదు కదా. ఇవన్నీ అవిన తర్వాత మళ్ళీ తినేవి కూడా వస్తాయి అన్నమాట, అవి కూడా అన్నీ కడగాలి. ఇంక ఇవి వచ్చేసి మా మరిది మొన్న రేషన్ బియ్యం వేసాడన్నాను కదా, ఆ బియ్యంతో పాటు క్రయాన్స్ కూడా వేసాడండి. ఓన్లీ రెడ్, బ్లూ, గ్రీన్ మాత్రమే ఉన్నాయంట. చాలా డార్క్గా పడుతున్నాయి, చాలా బాగున్నాయండి ఇవి కూడా. పిల్లలైతే బాగా డ్రాయింగ్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇదేనండి వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.